అందరికీ నమస్తే. దానం నాగేందరు, కడియం శ్రీహరి, అసలు వీళ్ళ వ్యవహారం ఎక్కడికి దారి తీస్తుంది? అసలు ఏం జరుగుతుంది? తెలంగాణ రాష్ట్రంలో మళ్ళీ ఉప ఎన్నికలు రాబోతా ఉన్నాయా? నిజంగానే వీళ్ళ రెండు స్థానాల్లో కూడా ఉప ఎన్నికలు వస్తే ప్రజలు ఎటువైపు ఉంటారు? అసలు ఉప ఎన్నికలు రావడానికి గల ప్రధాన కారణం ఏంటి? ఇట్లా రకరకాల అంశాలు, రకరకాల ప్రశ్నలు ప్రజల లోపల చాలా బలంగా వినబడతా ఉన్నాయి. దానం నాగేందరు, అదేవిధంగా కడియం శ్రీహరి, వీళ్ళిద్దరు కూడా గతంలో బీఆర్ఎస్ పార్టీ బీఫామ్ పైన, బీఆర్ఎస్ పార్టీ గుర్తు పైన గెలిచి కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి రావడంతోనే కాంగ్రెస్ పార్టీలోకి వచ్చే ప్రయత్నం చేశారు. కాంగ్రెస్ పార్టీలోకి వచ్చి కూడా మళ్ళీ బీఆర్ఎస్ పార్టీ పైన కానీ కొన్ని విమర్శలు కూడా అక్కడక్కడ చేశారు. బట్ ఇప్పుడు మళ్ళీ పార్టీ మారలేదు అని కొందరు, పార్టీ మారాము అని కొందరు. అసలు వీళ్ళు పార్టీ మారారా లేకపోతే మారలేదా ప్రజలకైతే తెలుసు. ఆల్రెడీ కండువలు కప్పుకొనే నేరుగా దానం నాగేందరు, కడియం శ్రీహరి ముఖ్యమంత్రి గారి రేవంత్ రెడ్డి సమక్షంలోనే పార్టీ కండువలు కప్పుకున్నారు. కానీ ఇప్పుడు చూస్తే మళ్ళా అవి ఏదో అభివృద్ధి పనుల కొరకు పార్టీ కండువ కప్పుకున్నాం, అంతేగాని మేము బీఆర్ఎస్ పార్టీలోనే ఉన్నాము అని చెప్పి చెప్తా ఉన్నారు. అసలు వీళ్ళ కథ ఏంది, ఏం జరుగుతుంది? దానం నాగేందరు, అదేవిధంగా కడియం శ్రీహరి, వీళ్ళిద్దరే ఎమ్మెల్యేలకు సంబంధించి, వీళ్ళిద్దరే కాకుండా 10 మంది ఎమ్మెల్యేలు, వీళ్ళిద్దరిది ప్రధానంగా ఒక చర్చ నడుస్తుంది. కానీ రాష్ట్ర వ్యాప్తంగా పార్టీ ఫిరాయించినటువంటి 10 మంది ఎమ్మెల్యేల పైన వేటు వేసేటటువంటి ఒక ఆలోచనలో, ఒక పద్ధతిలో అసెంబ్లీ నిర్ణయం తీసుకోవాలి, శాసన సభాపతి నిర్ణయం తీసుకోవాలని చెప్పి బీఆర్ఎస్ పార్టీ ప్రతిపక్షంలో ఉన్నటువంటి కేటీఆర్ కానీ, హరీష్ రావు కానీ అసెంబ్లీ స్పీకర్కు చెప్పే ప్రయత్నం చేయడం, ఒకవేళ వాళ్ళు వినకపోతే హైకోర్టుకు వెళ్ళడం, తర్వాత సుప్రీంకోర్టుకు వెళ్ళడం, ఇవి జరుగుతూ ఉన్నాయి. ఒకసారి పూర్తి అంశాన్ని నేను చదివి మీకు వినిపిస్తా. అసలు ఏం జరుగుతుంది, ఉప ఎన్నికలు వస్తాయా రావా, చాలా క్లియర్గా మీకు చెప్పేస్తాను నేను. అంతకంటే ముందుగా ప్రతి ఒక్కరు కూడా కింద ఉన్నటువంటి సబ్స్క్రైబ్ బటన్ నొక్కి మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి, వీడియోని కూడా షేర్ చేయండి, లైక్ చేసే ప్రయత్నం కూడా చేయండి. రైట్, ఇక దానం నాగేందరు, కడియం శ్రీహరి. దానం నాగేందర్కు ఖైరతాబాదు, తర్వాత కడియం శ్రీహరి వచ్చి స్టేషన్ గన్పూరు. వీళ్ళిద్దరు కూడా బీఆర్ఎస్ పార్టీలో గెలిచిరు, తర్వాత అనంతరం కాంగ్రెస్ పార్టీలో జాయిన్ అయ్యే ప్రయత్నం చేశారు. ఇక్కడ చూడండి, రాజీనామా దిశగా దానం కడియమట. ఇది నమస్తే తెలంగాణ రాసినటువంటి అంశము, వార్త. అయితే జరిగితే రాష్ట్రంలో మరో 2 అసెంబ్లీ స్థానాలకు కూడా ఉప ఎన్నికలు వచ్చే అవకాశాలు కనిపిస్తున్నాయి. చూడండి, జరిగితే రాష్ట్రంలో మరో 2 అసెంబ్లీ స్థానాలకు కూడా ఉప ఎన్నికలు వచ్చే అవకాశాలు కనిపిస్తా ఉన్నాయట. అయితే 10 మంది ఫిరాయింపు, పార్టీ మారింది 10 మంది. అయితే బీఆర్ఎస్ నుంచి గెలిచిన దానం నాగేందరు, కడియం శ్రీహరి, తెల్లం వెంకట్రావు, పోచారం శ్రీనివాసరెడ్డి, అరికెపుడి గాంధీ, ఎం సంజయ్ కుమారు, బండ్ల కృష్ణమోహన్ రెడ్డి, గూడెం మైపాల్ రెడ్డి, కాళే యాదయ్య, టి ప్రకాష్ గౌడ్ కాంగ్రెస్ లోకి గోడ దూకారు. తమ పార్టీ గుర్తు మీద గెలిచి మరో పార్టీలోకి ఫిరాయించిన ఈ 10 ఎమ్మెల్యేలపై ఫిరాయింపు చట్టాన్ని ప్రయోగించి అనర్హులుగా ప్రకటించాలని బీఆర్ఎస్ పార్టీ స్పీకర్ కు ఫిర్యాదు చేసింది. చర్యలు తీసుకోవడానికి స్పీకర్ వెనుక ముందాడటంతో బీఆర్ఎస్ కోర్టును ఆశ్రయించింది. బీఆర్ఎస్ పిటిషన్లపై 3 నెలల్లోగా నిర్ణయం తీసుకోవాలని ఈ ఏడాది జూలై 31న సుప్రీంకోర్టు ఆదేశించింది. సుప్రీం ఆదేశాల మేరకు ఈ ఏడాది అక్టోబర్ 31లోగా నిర్ణయం తీసుకోవాల్సి ఉండటంతో 10 మంది ఎమ్మెల్యేలకు స్పీకర్ నోటీసులు జారీ చేశారు. వీరిలో కడియం శ్రీహరి, దానం నాగేందర్ మినహా మిగతా 8 మంది ఎమ్మెల్యేలు స్పీకర్ విచారణకు హాజరయ్యారు. 2 విడతల్లో 8 మంది ఎమ్మెల్యేల విచారణ పూర్తయింది. అనంతరం స్పీకర్ తుది నిర్ణయం తీసుకోనున్నారు. వేటు కంటే రాజీనామా బెటర్ అట. అయితే ఎవరైతే బీఆర్ఎస్ పార్టీ స్పీకర్ దగ్గరికి వెళ్ళి కంప్లైంట్ చేసే ప్రయత్నం చేసిందట, స్పీకర్కు చెప్పే ప్రయత్నం చేసిందట, ఫిర్యాదు చేసిందట. కానీ స్పీకర్ దాన్ని వెనక ముందు చేయడంతో బీఆర్ఎస్ పార్టీ సుప్రీంకోర్టును ఆశ్రయించింది. కోర్టు స్పీకర్కు కూడా తర్వాత చెప్పే ప్రయత్నం చేసింది, ఖచ్చితంగా నిర్ణయం తీసుకోవాలని చెప్తే తర్వాత 10 మంది ఎమ్మెల్యేలకు స్పీకర్ కూడా నోటీసులు జారీ చేసిండు. అందులో దానం నాగేందర్, కడియం శ్రీహరి ఇద్దరు కాకుండా మిగతా 8 మంది హాజరైపోయారట. ఆయన దగ్గరికి వెళ్ళారు, విచారణ కూడా చేశారు. తర్వాత మిగతా వీళ్ళిద్దరూ రాలేదు. అయితే 2 విడతల్లో వాళ్ళ 8 మంది విచారణ పూర్తయింది. ఇక వేటు కంటే రాజీనామా బెటర్ అట. బీఆర్ఎస్ గుర్తు మీద ఖైరతాబాద్ ఎమ్మెల్యేగా గెలిచిన దానం నాగేందరు కాంగ్రెస్ లో చేరిన అనంతరం సికింద్రాబాద్ పార్లమెంట్ నియోజకవర్గానికి కాంగ్రెస్ అభ్యర్థిగా పోటీ చేసి ఓడిపోయారు. ఇటీవల జరిగిన జూబ్లీ హిల్స్ ఉప ఎన్నికల్లో కాంగ్రెస్ కు స్టార్ క్యాంపెయినర్ గా కూడా ఉన్నారు. కారు గుర్తు మీద స్టేషన్ గన్పూర్ నుంచి గెలిచిన కడియం శ్రీహరి సీఎం రేవంత్ రెడ్డి సమక్షంలో పార్టీలో చేరారు. తన కూతురు కడియం కావ్యకు కాంగ్రెస్ నుంచి హన్మకొండ పార్లమెంట్ నియోజకవర్గం టికెట్ ఇప్పించుకొని ఆమె కోసం పనిచేశారు. కాంగ్రెస్ జెండాలు పట్టుకొని బీఆర్ఎస్ ఎంపీ అభ్యర్థిని ఓడించాలని ప్రచారం చేశారు. పక్కా ఆధారాలతో దొరికిపోయిన ఈ ఇద్దరిపై వేటు తప్పదని సమాచారం. పక్కా ఆధారాలతో ఈయన కాంగ్రెస్ పార్టీకి
చేసే ప్రయత్నం చేసిండు. తర్వాత ఈయన కాంగ్రెస్ పార్టీ నుంచి ఏకంగా పార్లమెంటు ఎన్నికలకు ఈయన పోటీ చేసిండు. తర్వాత కడియం శ్రీహరి వచ్చి ఆయన డైరెక్ట్ గా ప్రచారం చేసే ప్రయత్నం చేసిరట. ఇక దానం నాగేందర్ ఏమో స్టార్ క్యాంపెయినర్ గా మొన్న జూబ్లీహిల్స్ ఎన్నికల్లో కూడా తిరిగే ప్రయత్నం చేసిండు. అయితే ఈ ఇద్దరిపై వేటు తప్పదని సమాచారం ఉన్నది. అందుకే ఓటు కంటే రాజీనామా బెటర్ అని ఇద్దరు ఆలోచిస్తున్నట్టు తెలుస్తుంది. కాంగ్రెస్ అధిష్టానం కూడా రాజీనామా చేయించడమే ఉత్తమమని యోచిస్తున్నట్టు సమాచారం. అయితే రాజీనామా ఎప్పుడు చేయాలనే అంశంపై సీఎం రేవంత్ రెడ్డితో కలిసి మాట్లాడనున్నట్టు తెలిసింది. సీఎంతో పాటు ఏఐసిసి అభిప్రాయాలు తీసుకున్న తర్వాత ఇక తుది నిర్ణయానికి రానున్నట్టు తెలుస్తున్నది. సుప్రీంకోర్టులో కూడా విచారణ జరిగింది. ఇప్పుడు సీఎం రేవంత్ రెడ్డి తర్వాత మరి ఇంకెవరు విచారణ చేస్తారో ఏందో తెలియదు, కానీ సుప్రీంకోర్టు అయితే చాలా ఆగ్రహంగా ఉన్నది స్పీకర్ పైన. స్పీకర్ తర్వాత ఇంకా చాలా మంది దీంట్లో అంటే ఈ 10 మంది పైన నిర్ణయం ఒకటి తీసుకోకపోవడం, వాళ్ళకు ఏదో ఒకటి చేయకపోవడం, వాళ్ళని విచారించకపోవడం, సుప్రీంకోర్టుకు ఒక నివేదిక అందించకపోవడం, ఇటువంటి అంశాలు ఇవన్నీ కూడా వీటిపైన ఇక్కడ చూడండి ఫిరాయింపులపై 4 వారాల్లో తేల్చండట. ఇక న్యూ ఇయర్ కు లేదంటే న్యూ ఇయర్ వేడుకలను ఎక్కడ చేసుకుంటారో నిర్ణయించుకోండి. కోర్టు చూడండి ఎట్లా చెప్తా ఉంది, న్యూ ఇయర్ వేడుకలను ఎక్కడ చేసుకుంటారో మీరే నిర్ణయించుకోండి అని చెప్పేసి స్పీకర్ గడ్డం ప్రసాద్ కుమార్ కు కోర్టు చెప్తోంది. మరి ఈ అంశం ఇట్లా ఉంది. ఇక్కడ చూడండి స్పీకర్ వైఖరి కోర్టు ధిక్కారమే. చూడండి కొత్త సంవత్సరం ఎక్కడ జరుపుకోవాలనుకుంటున్నారో నిర్ణయించుకునే స్వేచ్ఛను ఆయనకే వదిలేస్తున్నాం. ఇక స్పీకర్ కు రాజ్యాంగ రక్షణ ఉండదు. ఎమ్మెల్యేల అనర్హత కేసు విచారణలో సిజేఐ జస్టిస్ గవాయ్ వ్యాఖ్యలు, 3 పిటిషన్లలో నోటీసులు జారీ, తదుపరి విచారణ 4 వారాలకు వాయిదా. స్పీకర్ గడ్డం ప్రసాద్ కుమార్ ఇందులో నిర్ణయం తీసుకోవాలి. ఇక స్పీకర్ న్యూ ఇయర్ వేడుకలు ఎక్కడ జరుపుకుంటాడు ఆయనకే వదిలేస్తా ఉన్నాము, ఆయన్నే నిర్ణయించుకోవాలి. ఇంకేం చెప్తా ఉందంటే ఇక స్పీకర్ కు రాజ్యాంగ రక్షణ కూడా ఉండదట. స్పీకర్ కు రాజ్యాంగ రక్షణ కూడా ఉండదు. ఆయన న్యూ ఇయర్ వేడుకలు ఎక్కడ జరుపుకోవాలో ఆలోచించుకోవాలి. 10 మంది ఎమ్మెల్యేల పైన ఫిరాయించినటువంటి ఎమ్మెల్యేల పైన అనేక సందర్భాల్లో గతంలో 3 నెలలు సమయం ఇస్తే ఏమైంది, ఇంకా ఎందుకు వాళ్ళ పైన నిర్ణయం వేటు వేయలేకపోతా ఉన్నారు, ఎందుకు ఒక నిర్ణయానికి రాలేకపోతా ఉన్నారు, ఈ రకంగా కోర్టు వాళ్ళ పైన ఆగ్రహం వ్యక్తం చేస్తుంది. మరి ఏం జరగబోతుంది? ప్రస్తుతానికైతే వీళ్ళిద్దరు కూడా దానం నాగేందర్ అయితే డైరెక్ట్ గా స్టార్ క్యాంపెయినర్ గా చేసిండు. తర్వాత కడియం శ్రీహరి ఏమో పక్క ఆధారాలతో దొరికిపోయారు వీళ్ళిద్దరు కూడా. ఇక కాంగ్రెస్ నుంచి హన్మకొండ పార్లమెంట్ నియోజకవర్గం టికెట్ ఇప్పించుకొని ఆమె కోసం పనిచేశారు. కాంగ్రెస్ జెండాలు పట్టుకొని బీఆర్ఎస్ ఎంపీ అభ్యర్థిని ఓడించాలని ప్రచారం చేసిండు. అంటే ఒకవేళ నేను బీఆర్ఎస్ లో ఉన్నామని చెప్పి ఇప్పుడు చెప్తే దాన్ని ఎట్లా నమ్ముతాం మనము? బీఆర్ఎస్ పార్టీని ఓడించడానికే కాంగ్రెస్ పార్టీ ఎమ్మెల్యే కడియం శ్రీహరి కాంగ్రెస్ జెండాలు పట్టుకొని బీఆర్ఎస్ ని ఓడించడానికి ప్రచారం చేసిండు. అంటే కాంగ్రెస్ లో ఉన్నట్టే ఆయన. తర్వాత దానం నాగేందరు ఈయన స్టార్ క్యాంపెయినింగ్ అని చేసిండు జూబ్లీహిల్స్ లో. మరి ఇక వీళ్ళిద్దరి విషయంలో కోర్టులు కానీ లేకపోతే పార్టీ నాయకులు కానీ అందరూ కూడా కాస్త ఎదురు చూస్తూ ఉన్నారు. డెఫినెట్ గా ఉప ఎన్నికలు వచ్చే అవకాశం ఉంది, ఖచ్చితంగా ఉప ఎన్నికలు వస్తాయి అని చెప్పేసి బీఆర్ఎస్ పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ చెప్తా ఉన్నాడు. ఆయన ఖచ్చితంగా 10 నియోజకవర్గాలు 10 స్థానాల్లో కూడా ఉప ఎన్నికలు రాబోతా ఉన్నాయి అని చెప్పేసి ఆయన చెప్తా ఉన్నాడు. మరి ఏది ఏమైనప్పటికీ వీళ్ళిద్దరికి సంబంధించినటువంటి వార్తలు ప్రధానంగా రోజు కూడా చర్చగా మారుతూ ఉన్నాయి, మెయిన్ పేపర్లలో వార్తలుగా నిలుస్తూ ఉన్నాయి. మరి సుప్రీంకోర్టు మాత్రం చాలా ఆగ్రహంగా ఉన్నది. కోర్టు ఈ స్పీకర్ గడ్డం ప్రసాద్ పైన సీరియస్ అవుతా ఉంది. మరి ఇప్పుడు ఆయన ఏం నిర్ణయం తీసుకోబోతా ఉన్నాడు, ఆయన ఎటువంటి నిర్ణయం తీసుకుంటాడు? ఒకవేళ ఆయన నిర్ణయం తీసుకోకపోతే కోర్టే నిర్ణయం తీసుకుంటుంది. కోర్టే నిర్ణయం తీసుకొని వీళ్ళ పైన వేటు వేస్తుందా, మరి ఏం చేస్తుందో తెలియదు, కానీ కోర్టుకు ఆ హక్కు కూడా ఉన్నది అని చెప్పి వాళ్ళు చెప్తా ఉన్నారు. మరి ఏం జరగబోతుందో నిజంగా ఇద్దరు ఎమ్మెల్యేలకు సంబంధించి మనం వేచి చూడాల్సినటువంటి అవసరం ఉంది. ఒకవేళ ఉప ఎన్నికలు వచ్చినా కూడా ఆశ్చర్యపోవాల్సినటువంటి అవసరం లేదు. ఎందుకంటే వీళ్ళిద్దరూ డెఫినెట్ గా వాళ్ళకి ఏదో రకంగా వేటు పడుతుంది. ఎలాగైనా బీఆర్ఎస్ పార్టీ నాయకులు మనల్ని వదిలిపెట్టేలా లేదు. వాళ్ళ పార్టీ బీఫామ్ పైన గెలిచి మళ్ళీ మనం వాళ్ళపైనే ఒక తిరుగుబాటు చూపెట్టడం, వాళ్ళ పార్టీని ఓడించడానికి ప్రయత్నం చేసినాము. పక్క ఆధారాలతో ప్రజలందరికీ కనబడతా ఉన్నాము, దొరికిపోతా ఉన్నాము. కాబట్టి మన పైన ఎట్లా వేటు పడుతుంది కావచ్చు. దానికంటే ముందు వేటు పడక ముందే మనంతటా మనమే రాజీనామా చేస్తే బెటర్ అనే ఆలోచనలో ఉన్నట్టు తెలుస్తుంది. మరి ఏది ఏమైనప్పటికీ చూసే ప్రయత్నం చేద్దాం. వీళ్ళిద్దరికి సంబంధించి అయితే దానం నాగేందర్, కడియం శ్రీహరికి సంబంధించినటువంటి ప్రధానంగా ఉప ఎన్నికలు రాబోతా ఉన్నాయి. వాళ్ళంతటా వాళ్ళే రాజీనామా చేయబోతున్నారు అనేటటువంటి ఒక వార్త ఇక్కడ మనకు కనబడుతోంది. మరి అది ఎంతవరకు నిజము, ఎంతవరకు అబద్ధము అనేది ముందు ముందు మనం చూడాల్సినటువంటి అవసరం ఉంది. మరి అంతవరకు అందరూ కూడా వేచి ఉండండి. అదేవిధంగా మన MLR న్యూస్ తెలుగు యూట్యూబ్ ఛానల్ని కూడా కింద ఉన్నటువంటి సబ్స్క్రైబ్ బటన్ని నొక్కి అందరూ కూడా సబ్స్క్రైబ్ చేసుకోండి. ఈ వీడియోని షేర్ చేయండి.
ఇంకా కూడా గుడ్ మార్నింగ్ తెలంగాణ ప్రతిరోజు కూడా ఎంఎల్ఆర్ న్యూస్లో అందుబాటులో ఉంటుంది. చూడండి, ప్రతిరోజు ఉదయం 6 గంటల నుంచి 7 గంటల మధ్యలో మీకు మార్నింగ్ న్యూస్ మేము అందించే ప్రయత్నం చేస్తా ఉన్నాం. కాబట్టి దాన్ని కూడా చూసే ప్రయత్నం చేయండి. ఇంకా అన్ని వార్తలను కూడా మీ దృష్టికి తీసుకొస్తాం. అదేవిధంగా మీకు ఏమైనా కష్టాలు ఉంటే, మీకు ఏమైనా సమస్యలు ఉంటే, ఏమైనా నష్టాలు జరిగితే, నిజంగానే మీరు ఏమైనా మోసపోతే కింద ఉన్నటువంటి నంబర్కి వాట్సాప్లో మీరు పూర్తి స్థాయి ఇన్ఫర్మేషన్ని పెట్టే ప్రయత్నం చేయండి. పూర్తిగా కూడా పెట్టే ప్రయత్నం చేయండి. ఖచ్చితంగా మా టీం సభ్యులు దాన్ని విచారిస్తారు. దాన్ని చూసిన తర్వాత, దాన్ని చూసినటువంటి నేపథ్యంలో ఒకవేళ మీకు నిజంగానే అన్యాయం జరిగితే ఖచ్చితంగా దాన్ని మాట్లాడే ప్రయత్నం మేము చేస్తాం. రైట్, ధన్యవాదాలు మిత్రులారా. నేను మీ కొత్తూరు రమేష్.